హలో గైస్, ఇప్పుడు మనం ప్రాంక్ చేయబోతున్నాం. ఎవరి మీద అంటే తన్మయ్ మీద, ఇంకా రిషబ్ మీద. ఏం ప్రాంక్ అంటే వ్యాక్స్ ప్రాంక్. సో వాళ్ళకి చెప్పలే, ఇప్పుడే దీపిక ఆన్లైన్లో ఆర్డర్ చేసింది, తేనికి పోయింది వాడు వెయిట్ జెప్టోలా. సో చూద్దాం ఎట్లయితుందో. మేబీ రొటీన్ ప్రాంకే, కాకపోతే ఇది మాకు ఫస్ట్ టైం. సో ప్లీజ్ వ్లాగ్ ఎంజాయ్ చేయండి. స్క్రిప్ట్ అయితే అస్సలు కాదు, స్క్రిప్ట్ అయితే 80% కాదు. సో విల్ సి, కంటిన్యూ చేద్దాం బ్లాగ్. ఈరోజు చుక్కలే అన్న వాళ్ళకిద్దరికి. హలో గాయస్, ఈరోజు పాడ్కాస్ట్ చేయబోతున్నాం. మన పాడ్కాస్ట్ పేరు ఏం పేరు అంటే ఓపెన్ పాడ్కాస్ట్ అనమాట. సో ఫస్ట్ తన్మయాన్ని బేసిక్ క్వశ్చన్లు ఆడతా, సింపుల్ వే. తర్వాత మనం ఫన్ జనరేట్ చేద్దాం. జీకే అయితే రాదు బాయ్ నాకు. జీకే జనరల్ నాలెడ్జ్. జీకే కాదు. సో తన్మయ్, నీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అడుగు. ఇప్పుడు నేను గుర్తుపడుతురు కదా మీ కాలేజ్లో. ఆ, సో నిజం చెప్పు, నీకు తెలిసిన అమ్మాయిలల్లా నిన్ను ఫాలో అవుతురని. మీ కాలేజ్ అమ్మాయిలు ఉన్నారా మీ క్లాస్ వాళ్ళు, ఆ. నిన్ను వాళ్ళు ఫాలో అవుతురు, ఆ. నువ్వు ఫేమస్ అయినావని తెలుసు. ఆ. వాళ్ళు డైరెక్ట్ నీ దగ్గరకు వచ్చి మాట్లాడారు ఎప్పుడైనా? డైరెక్ట్ అంటే ఒక అమ్మాయి మాట్లాడింది. ఆ, ఎక్కువ మంది మాట్లాడలేదు. ఎక్కువ మంది అంటే స్మైల్ ఇస్తుంది, వెళ్తుంది, పోతుంది. ఒక అమ్మాయి వచ్చి మాట్లాడింది. ఆ, నేను గిట్టే ఇక ఆమెతో మెల్ల రికార్డులు రాపేయడం అవన్నీ స్టార్ట్ చేసిన. ఆ. రాసిస్తున్నాం ఇక. సో సాయిరామ్ ఆమె చూడండి, ఇది సాయిరామ్. ఏ కొంచెం కదా పేర్లు గిట్ట అడుగుతాం. అయ్యా బాయ్. మరి వాళ్ళని కూడా ఫేమస్ చేయాలి కదా మళ్ళా. సాయిరామ్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఆ, నీకు చాలా ఆస్క్ మీ క్వశ్చన్ అడిగినప్పుడు నీకు ప్రపోజల్స్ అవి వస్తున్నాయి కదా. ఆ. సో మన టీం మెంబర్స్ ఏమంటారు అంటే, ఆ ప్రపోజల్స్ ఒరిజినల్ కాదు, నువ్వే మీ ఫ్రెండ్స్ వాళ్ళతో ఫేక్ ఐడీల నుంచి అవి పెట్టిస్తున్నావు అంట. లేదు లేదు బాయ్, ప్రామిస్. నేనైతే ఏం సో ఎక్కిస్తలేను. సో నువ్వైతే ఒక్క ప్రపోజల్ గిట నువ్వు నువ్వు మీ ఫ్రెండ్స్ ఫేక్ ఐడి నుంచి ఒక్క డీటా పెట్టియాలి. పెట్టిస్తలేను, ఒక్క డీటా పెట్టిస్తలేను. ఇది నువ్వు ఏ అమ్మాయిలు అయితే నువ్వు నీ ఫ్యాన్స్ అయినారో ఆ అమ్మాయిల మీద ప్రామిస్ అయితే చెప్పు, అది ఫేక్ ఐడీలు కాదా, అవన్నీ మీ ఫ్రెండ్స్ పెట్టారు. ప్రామిస్ బాయ్, ప్రామిస్. వాళ్ళ మీద మళ్ళీ వాళ్ళు చచ్చిపోతారు బయట. ఇంకో మీద ప్రామిస్. ఓకే, ఇప్పుడు శివాని కాలేజ్ ఉంది కదా. కట్ చేద్దాం. శివశివాని మీ కాలేజ్ ఉంది కదా. ఎన్ని మంత్స్ అయింది నువ్వు జాయిన్ అయ్యి? 1 month. 1 month అయిందా? 1 month 4 days. ఓకే. సో గా గుర్తుపెట్టుకుంటాం. అవ్వో, ఓకే. డెడికేషన్. సో ఏదైనా ఒక టీచర్ మీద క్రష్ ఉంది, అదే టీచర్? ఓకే 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 ఓకే. అదే 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 నీ జాబ్. అదే 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 ఏంద్రా బాయ్ ఇది? వద్దన్నా. నేను తీసానా మెల్లమెల్ల, నీళ్ళు పెట్టి తీస్తాను అన్న, నీళ్ళు పెట్టి తీస్తా అన్న. అదే ఆగుదా. అరే అట్లా రాదురా బాయ్, ఆగు. అరే నిషాబానికి డియోది. అరే నిజంగా గీట ప్లాన్ చేస్తాం, ఆగురా. నేను వీక్తారా. అదే నేను వీక్తా ఇంత సంతోషపడుతున్నా అన్న. దాదా ఒక్కసారి. హాయ్ గైస్, ఇప్పుడు మన తన్మయ్ది అది వ్యాక్స్ వేసేసినాం, ఇప్పుడు ఇది వీక్ అవ్వదున్నాం. తన్మయ్ చెప్పురా నీ ఎక్స్పీరియన్స్. ప్లీజ్ నేను నీళ్ళతో అన్న తీస్తా అన్న, మీరు తీయకూడదన్న ప్లీజ్. అరే ఒక్కసారి మన ఆడని చెప్పు, ఇది స్క్రిప్ట్ నిజం చెప్పు. అదే గాయస్, పాడ్కాస్ట్ చేద్దామని చెప్పి తీసుకొచ్చేది గాయస్. మెల్ల ఈ పుగ్గడు ఇలా పెట్టేసిండి ఇది. సరే పీక్తున్నాం ఇప్పుడు చూసి. అదే వద్దన్నా. అరే మరి ఏం చేస్తావు? ఇట్లా నువ్వు మస్తు చెప్తున్నావు టింకు. అదే గుర్తు పెట్టుకోదాను. ఒక్క నిమిషం ఆగు. నొప్పి వస్తుందా తెలియదు అసలు. సాయిరామ్. అన్న ఇట్లా చూడండి. అయ్యో నిజం రా అన్న, షాక్ తీసుకోబోతే కాదన్నా నాకు. తన్మయ్కి ఎవరైతే మీరు ఆస్మి క్వశ్చన్లో ఐ లవ్ యూ తన్మయ్ సో క్యూట్ తన్మయ్, ఇగో తన్మయ్య నేను ఇప్పుడు వేలం పాట వేస్తాం, కొనుక్కోరు. మీకు అంత తన్మయ్య మీద ప్రేమ ఉంటే మీరు ఇది వేలం పాటలు అయినా కొనుక్కోండి, లేకపోతే మీరు ఆ తన్మయానికి మెసేజ్ పెట్టడం ఆపండి. తన్మయ్ క్యూట్ తన్మయ్ సో మా ఫ్యాన్స్ నిన్ను అట్లా అనొద్దు, ముందే చెప్తున్నా. మా ఫ్యాన్స్ నిన్ను అట్లా అనొద్దు. ఐ లవ్ మై ఫ్యాన్స్. చెప్పరా, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ రా? ఏం ఎక్స్పీరియన్స్ అన్న?
అరే నెక్స్ట్ అన్న చూడు అన్న గలీజ్గా ఉందా అన్న ఉన్నవే 2 షార్ట్స్ అవే వేస్తా అన్న నేను. నెక్స్ట్ రిషబ్ గారి మీద చేయబోతున్నాం. రిషబ్ గారు బయటికి పోయిండు. రిషబ్ గారికి వీడు తీసుకుంటారు రివెంజ్, ఎందుకంటే ఇప్పుడు వీడికి అయింది కాబట్టి. వానికి పంగా చింపుతావు వానికి. రిషబ్ ఆన్సర్స్ ఎట్లాంటి ఆన్సర్స్ ఇస్తాడో మనం ఇప్పుడు వెయిట్ చేద్దాం. అరే రిషబ్, ఫస్ట్ అమ్మాయిల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారా నీ క్వశ్చన్లు? ఇప్పుడు నువ్వు ఫేక్ ఐడి పెట్టి ఎంతమంది అమ్మాయిలతో చాట్ చేస్తున్నావు నీ ఒరిజినల్ అకౌంట్ కాకుండా? ఫేక్ ఐడి పెడితే ఏమంతా చాట్ చేస్తలే. ఒక్కరితో గిట ఒక్కొంత చాట్ చేస్తా. స్నాప్ లో కూడా? లేదు, చాట్ చేస్తుంటే ఎప్పుడో. ఎంతమంది చెప్పు, ఎంతమంది అమ్మాయిలు చెప్పు? 8 మెంబర్స్. 8 మెంబర్స్? అరే అమ్మ నువ్వేదురా 8 మెంబర్స్ అంటే. ఓకే, ఇప్పుడు రియల్ పేరే ఉండే రిషబ్ అని, కానీ అకౌంట్ వాడకపోతుండే అంతే. ఏమైందిరా? అరే అరే థియేటర్కి రాదు అన్న. ప్రాంక్ బ్యాగ్ అని నాతో చేసిరండి అన్న. హలో, వస్తుందా? ఒకసారి మొదలు లేదు. అరే నువ్వు నాతో చేస్తావారా? నీకు షార్ట్ చేస్తారా? పెద్ద షార్ట్ చేస్తా. హలో నొప్పిలో సార్ అలా కొంచెం కొంచెం పిక్తే. హలో గైస్, రిషబ్ రిషబ్ చెప్పు నీ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? एकदम से वक्त बदलते जज्बात. ఏం మరుగుతురు, ఏం చేసిరు? సో ఆంటీ యా, సో అది అరే ఇంకేం ఇప్పుడు తన్మయన్ రివెంజ్. ఇది తన్మయన్ రివెంజ్, ఎందుకంటే వానికి తీయదు, ఏదో ఏదో పని ఉంది నేను. తన్మయన్ రివెంజ్ ఇది, ఇందాక తన్మయానికి అయిపోయింది. సో ఇప్పుడు తన్మయన్ రివెంజ్ తీసుకుంటుంది దీని మీద. వాడిపిస్తాడా? వద్దు, లేదు వాడవి కాలే. పైకి పైకి విక్కుంటారా? లేదు కొంచెం మృదు కొంచెం మృదు కొంచెం మృదు కొంచెం మృదు గట్టిగా. ఏమైతలేరా? ఏం కాదురా, ఏం ఒకటేసారి వీక్తా. హలో గైస్, ఎవరైతే రిషబ్ ఫ్యాన్స్ ఉన్నారో ఇది కొనుక్కోండి, మీకు అంత ప్రేమ ఉంటే. ఆస్క్ మీ క్వశ్చన్ ఐ లవ్ యూ రిషబ్ అట్లాంటివి పెట్టకండి. రిషబ్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎక్స్పీరియన్స్ కాదు, ఇదే యూట్యూబ్ మీద అలా గడ్డం చేస్తా పక్క. వీనికి అయితే పెద్ద షాట్ చేస్తా పక్క. అయితే నీకు ఎవరు చేసిన వాళ్ళని తీరా. అది గైస్, ఈరోజు మన ప్రాంక్ వచ్చేసి ఫస్ట్ ప్రాంక్. సారీ ప్రాంకేనా? ప్రాంకే, ఫస్ట్ ప్రాంక్ ఇది. వ్యాక్స్ ప్రాంక్ చేసినాం. లేదు మేమే వేసింది ప్లాన్. సో వీళ్ళిద్దరినే టార్గెట్ చేసినాం, వీళ్ళిద్దరి మీద వేసినాం. ఇదే మన ప్రాంక్. సో హోప్ యూ గైస్ లైక్ ఇట్. మనం చెప్తున్నా నెక్స్ట్ ఈ వంశీబాయికి దీపిక అక్కకి చూపిస్తాం ఏందో. మీరు షార్ట్ అయిపోతారు, షార్ట్ అయిపోతారు మీరు చూసుకోండి. డాన్సర్ అంటది కదా, నేను పంగా చెప్తా నేను చూడుది. వీడు అయిపోయిండు, అయిపోయింది. అదే మీరు అదే నేను చాట్ వేసుకోలేదు ఇప్పుడు చూడదా ఎంత గలీజ్. నీకు వేసుకోలేదు, నాది ఇంకా గలీజ్ కనిపిస్తుంది. ఇంకో ప్లాన్ చేసింది నువ్వే, నేను కదా దీపిక వేసింది. ఇప్పుడే కాదు ఇప్పుడే 2 వీడియోలు చూసిరు వాళ్ళు. నువ్వు ఏమన్నావు కూడా తెలిసింది. వీడియో స్టార్టింగ్ నువ్వు ఒక మాట నువ్వు ఈరోజు అన్న వాళ్ళకి చుక్కలు చూపిస్తా. అవును. సో అన్న వాళ్ళ మీద నీకు ఎందుకు అంత రివెంజ్? ఏం లేదు, అన్నల రియాక్షన్ చూసి నిజం చెప్పు. ఏం లేదు, అన్నల రియాక్షన్ చూసి ఎంత ఇట్లా చూడాలని నవ్వుకుందామని చాలా. సో ఇప్పుడు నువ్వు అన్న వాళ్ళ కెమెరాని చూసినప్పుడు నువ్వు వెనకాల ఇట్లా డాన్స్ చేస్తున్నావు, తన్మయ అన్న తీసినవన్నీ గుర్తుంది నాకు మజా అనిపిస్తుంది. ఇప్పుడు అన్న ఆల్రెడీ ఆ వీడియో చూసిండు. అన్న వాళ్ళు ఎంత మెంటల్ గా ఫిక్స్ అయ్యారు అంటే నీ మీద నా మీద ముఖ్యంగా. సో ఇప్పుడు నువ్వు ఎట్లా మనం రోజు ప్యాంట్ వేసుకుందాం. నేను అదే అడగబోతున్నా. నేను స్వెటర్ వేసుకుని తీసుకోబోతున్నావు. ఇప్పుడు ఒక మంకీ క్యాప్ వేసుకుంటా రోజు. కాదు, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు?
ఈ బాట్కా ఎప్పుడో పెట్టేస్తున్నా నేను. కాదు కాదు వాళ్ళు ఏమంటారు అంటే వ్యాక్స్ ప్రాంక్ చెయ్యము వేరే ప్రాంక్ చేస్తాం ఎందుకంటే వ్యాక్స్ ప్రాంక్ మీకు అర్థమైపోతుంది కాబట్టి సో రాదు సో ఇప్పుడు కంటిన్యూ చేద్దాం బ్లాగ్ ఈరోజు చుక్కలే అన్న వాళ్ళకి ఇద్దరికి మంచిగా రుద్దు మంచిగా. రెండు కొత్తవి. రెండు కొత్తవి. ఆల్ ఆఫ్ యూ కూల్ కూల్ మెల్లగా గిద్దాం. ఇంకో పంక సాపుదాం పంక. గైస్ ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్ టింకు పార్ట్ కాదు టింకు దీపికానే ప్లాన్ చేసారు అసలు ప్రాంక్ చేయడానికి కానీ వీళ్ళు రివెంజ్ ఏం చేశారంటే ఇప్పటికిప్పుడు మళ్ళీ ఇంకోటి వచ్చి టింకుని ఇప్పటికిప్పుడు ప్లాన్లు ఇన్వాల్వ్ చేశారు అసలు సో టింకుకి తెలియదు రివెంజ్ మీద రెండు వేసారు టింకు లాస్ట్ నువ్వు కూడా వేసినావు కదన్న నేనేం చేయలేము వాళ్ళు వేసింది అన్నట్టు మధ్యలో ప్యాంట్ వేసుకోలేడు కాబట్టి నోట్ల 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 ఖర్చుకు పెడతా ఒరినవంటే నువ్వు ఇంకా నీ బట్ట తర్వాత టింకు ఒరితే చంపేస్తా పక్క రూమ్ లో మా డాడీ వాళ్ళు ఉన్నారు ఒరు పీకినవంటే అరిచినవంటే ఇంకో రెండు వేస్తా చెప్తున్నా నువ్వు మా డాడీ ఉండు చంపుతాడు మా డాడీ మా మీద చేస్తాడు prank దొరికితే. ఇట్లా పట్టుకుంటా నీ చేతులు. ఇప్పుడు సరే, పట్టుకోండి, బయటకు అమ్మ ఇప్పుడు బయట హ్యాపీగా విక్కుందాం మరి హ్యాపీ వాడు. అరే అన్న మరి ఎట్లా విక్తారు మళ్ళా తోటి టింకు ఫేస్ టింకు ఫేస్ జూమ్ చేయ ఒకసారి అన్న ఐడియా నాది కాదన్న అన్న ఆరామ్సే చూపించుకుంటా చేతులు పట్టుకుంటే నాకు ఇదే అయిపోద్ది అన్న నేను రుద్దుకుంటా ఆగు 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 ఏ వద్దు మస్తు వద్దు ఒక్క నిమిషం ఆగు మెల్ల వీక్నెస్ చేయ ఒక రెండు మూడు కొంచెం వస్తలే నొప్పి వస్తలే మంచిగా ఏ వద్దన్నా వస్తలే. నేను అందుకే చెప్పినా మళ్ళా నాకు అందుకే అర్థమైంది అది వస్తలే అని గైస్ విన్ యాక్టింగ్ చూసిరా కొంచెం మంది సుస్సు అంటుండు ఇట్లా ఉంటది దొంగ దొంగ కోన ఇది ఇది కాదు ఇంకో చేస్తా నేనైతే పక్కా. జనగణమనాది ఇంకొకటి ఉంది అది నేను చేస్తావు టింకు సాఫ్ట్ కుదిరా టిక్కు సాఫ్ట్ గా. డబ్బా షేప్ పడ్డది కాలి టింకుది అదే నాది 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 ఇంకా జుట్టు ఎక్కువ ఉందన్న ఇది వాటి ఇగో ఇది పూలే వస్తుంది ఇది గిట్ వస్తుంది టింకు హవస జోష్ అరే నాకు భయం వేస్తుంది ఇలా చూస్తుంటే పెడతారా ఇందాక డాన్స్ ఎట్లా చేసి చూసిన వెనకాల తన్మగా వెనకాల ఏంది విద్య మంటలు ఇస్తున్నాను ఇంకా అరే సాఫ్ట్ ఉందిరా. ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్ ఉంటుంది టిక్కు సాఫ్ట్ గా. పీకింగ్ తొందర మళ్ళీ వచ్చేస్తారు అది గమ్మ అట్లానే ఉంటే ఇంకా ప్రాబ్లము మజా కాదు గమ్మ ఎట్లా పోతుంది గమ్మ ఎట్లా పోతుంది టింకు నా సాడు నిమిషం మంట లేసా ఆ? లేస్తుందన్నా ఇట్లా అన్న వాళ్ళకి చిరుగుతుంది ఈరోజు. ఈరోజు టింకు కానీ చిరిగిపోతుంది. చిరిగిపోయింది. ఇంకోసారి చెప్పాలా గైస్? వద్దు చాలా చెప్పాలా? వద్దులే చికి చెప్పు చికి. అరే అరే చాలు పీకి పీకి తీసి ఫోన్ పని గమ్ము తర్వాత సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాం యాక్చువల్గా ఫస్ట్ ప్లాన్ వీళ్ళిద్దరి మీద వేసినాం తన్మయ్ రిషబ్ మీద కానీ వీళ్ళు రివెంజ్ ఏం చేసినారంటే అప్పటికప్పుడు ప్లాన్లా లేని టింకుని ఇన్వాల్వ్ చేసి టింకు మీద ప్రాంక్ చేసినారు సో మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా మా ఫస్ట్ ప్రాంక్ ఇది మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఎందుకంటే జెన్యున్గా తెలుసు ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ అది చేసినప్పుడు అసలు ఏం రియాక్షన్ లేదు ఎందుకంటే వాళ్ళు ఏదో చేస్తున్నాం అనుకున్నారు కాలు సో వాళ్ళు ఏం పట్టించుకోలే వాళ్ళకి అసలు అంత గుర్తుగిట లేదు క్యాజువల్గా తీసుకుని వాళ్ళు తర్వాత రియలైజ్ అయ్యారు సో అందుకు మాకు ఫుల్ నవ్వొచ్చింది ఎందుకంటే వేస్తుంటే గిట ఏం పట్టించుకోలే వాళ్ళు మీరు ఒకసారి వీడియోస్ అర్థమవుతుంది నేను ఇంకా ఆలోచిస్తున్నా ఏ అమ్మాయి గురించి ఏం చెప్పాలో నేను ఇట్లా అంటుంటే ఏమన్నా అంటుండేమో ఇట్లా ప్రేమకి ఏమన్నా అంటుండేమో అనుకుంటున్నా నేను. అది షార్ట్ ఇస్తారా అన్న ఇది ఏందన్న ఇది మీకు నచ్చిందని అనుకుంటాం మీకు ఇంకేమైనా ప్రాంక్స్ చేయాలి కానీ సాటిస్ఫై ఎందుకు అయినామంటే టింకు గానికి వేసేది కాబట్టి సాటిస్ఫై టింగు ఒక్కసారి కాదు 2 వ్యాక్స్లు పాపం మనకైతే సో
ఇట్లాంటి ప్రాంకులు మీరు కావాలంటే మీ దగ్గర ఏమన్నా ఐడియాలు ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకేమైనా ఛాలెంజెస్ కూడా ఇవన్నీ కావాలంటే ఖచ్చితంగా తీస్తాం. లాస్ట్ టైం ఆస్కింగ్ క్వశ్చన్లో 2-3 ఛాలెంజెస్ పెట్టారు, అవి కూడా ఖచ్చితంగా చేస్తాం. సో మొత్తానికి ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. సో హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైబ్ విత్ హైదరాబాదీస్ అండ్ షేర్, కమెంట్, లైక్. నెక్స్ట్ ప్రాంక్ ఆన్ వంశీ. నెక్స్ట్ ప్రాంక్ గైస్ అసలు వంశీకృష్ణ నెక్స్ట్ ప్రాంక్ గ్యారంటీ ఇస్తున్నా. అన్న మీదనే చేస్తాను నేనైతే 100%. అడ్మిన్ దీపిక ఆల్సో, అడ్మిన్ దీపిక ఆల్సో. అక్క మీద చేయలేను, చేస్తా, నేనే చేస్తా. టింకు గన్ మీద చేద్దాం అనుకున్నాం, చేసేసినాం. టింకు గన్ మీద చేసేసినాం. ఇప్పుడు మిగిలింది ఒకటి వంశీ అన్న. ఆశాల వంశీ కృష్ణ గౌడ్ నెక్స్ట్ టార్గెట్. అరే నేను అక్క ఇంకోటి వేసిర్రా మొత్తం. నేను నిజంగా అరే రిషబ్ ఎంత మంది ఫేక్ అకౌంట్ తో మాట్లాడుతున్నావు? పాడ్కాస్ట్ ఐడియా ఇచ్చిన అట్లా ప్లాన్ చేద్దామని. అసలు ప్రాంక్ ప్లాన్ చేసింది వీళ్ళిద్దరు. ఉన్నవా లేవా? అరే నేను ఒక్కరు మీరు ఇంతమంది టార్గెట్ అన్నా నువ్వు ఇన్వాల్వ్ అయినావు అన్న ప్లాన్ లో. నీకు ఇటు ఉంటుంది నెక్స్ట్, అది ఎప్పుడు ఉంటుంది అది నువ్వు వెయిట్ చేద్దాం కోసం. అన్నకి ఇట్లా 10 వ్యాక్స్ పెట్టాలరా. నువ్వు గిట్ట అన్నట్టు ఇంకో అంతే సెట్ అయిపోయింది. నువ్వు చెప్ప కూడా చెప్పలేదు. లైన్ గా సంసారం పెట్టింది. ఇంకోటి సరే